అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ అనంతబాబుపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శిరీషా దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరాజు డిమాండ్ చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా ఎమ్మెల్యేను కించపరుస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదని వెంటనే క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. మీరు మాట్లాడే మాటలకు మేము ఈరోజు మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మీరు అమెరికాలో ఉండి కూడా మీరు సైగ చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుందని మీరు ఏవైతే అన్నారో దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని తెలియపరుస్తూ, అలాగే మా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీరైనా మేమైనా ఎవరైనా కూడా ప్రజల కోసమే, ఏ పార్టీలైనా ప్రజల కోసమే. ఎన్డీఏ కూటమిలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన మండలంలో, మా రాజవొమ్మంగి మండలంలో కూడా మరి అభివృద్ధి పదాలుగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే మరి ఈ రోజు మన ఎక్కడ జడ్డింగ్ అన్నవరం నుంచి చెరుకుంపాల వరకు కూడా రోడ్డు పరిస్థితి దీనస్థితిగా ఉంది. దాన్ని కూడా మరి తార్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే మరికొద్ది రోజుల్లో జడ్డింగ్ నుంచి గొంటివనిపాలెం వరకు కూడా మరి రోడ్డు వేయడం జరుగుతుంది. ఇంకా పెండింగ్ అంటూ ఉంది అంటే మరి ఏలేశ్వరం నుంచి జడ్డింగ్ అన్న వరకు ఉన్న రోడ్ని కోర్టులో పెండింగ్ ఉండడం వల్లే అది ఆగింది తప్ప, లేకపోతే ఆ రోడ్డు కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఆ రోడ్డును కూడా పూర్తి చేసే బాధ్యత మా గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఏలేశ్వరం ఎమ్మెల్యే సత్యప్రభు గారు కూడా ఆ రోడ్ని కూడా త్వరలోనే ఆ కేసు క్లియర్ చేసిన వెంటనే ఆ రోడ్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.